శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని పరిశీలించినట్లయితే ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం మేషరాశి కిందకు వస్తాయి. అలాగే చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అనే అక్షరాలతో మొదలయ్యే పేరు గల వారందరూ కూడా మేషరాశి యొక్క జాతకులుగా పరిగణించబడతారు. ముఖ్యంగా ఈ మేషరాశి ఈ సంవత్సరం యొక్క ఫలితాలను పరిశీలించినట్లయితే ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నాయి. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 4గా గోచరిస్తుంది. ముందుగా వ్యవసాయం గురించి చూసినట్లయితే ఈ సంవత్సరం పంటలన్నీ కూడా సమృద్ధిగా పండినప్పటికి కూడా చేతికి చేరేసరికి నిరుత్సాహంగానే గోచరిస్తుంది. అలాగే వ్యవసాయదారులందరూ కూడా వ్యవసాయం కోసం అధిక రుణాలు కూడా చేసే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా కౌలు రైతులకు అంతగా కలిసి రాకపోవచ్చు. ఇక విద్యార్థుల గురించి చూసినట్లయితే గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో అత్యధికంగా రాణించగలుగుతారు. ఇక ఉద్యోగస్తుల గురించి పరిశీలించినట్లయితే వీరు ఎంత శ్రమ చేసినప్పటికి కూడా వీరికి తగిన గుర్తింపు ఉండకపోగా అధికారుల చేత లేనిపోని మాటలు కూడా పడే అవకాశం కనబడుతుంది. ఇక కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారందరికి కూడా నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఉన్నత ఉద్యోగాల కోసం విదేశాలకి వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. ఇక వ్యాపారస్తుల గురించి చూస్తే కార్పొరేట్ స్థాయి గల వ్యాపారులు అంటే హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్న వారందరూ కూడా నష్టాన్ని చవిచూసే అవకాశం కనబడుతుంది. ఇక స్ట్రీట్ ఫుడ్, స్ట్రీట్ వెండర్స్, అలాగే శారీరక శ్రమతో చేసే వ్యాపారస్తులందరూ కూడా ఈ సంవత్సరం ఎన్నడూ చూడనంత లాభాలు కూడా చవిచూస్తారు. ఇక కళాకారుల గురించి చూస్తే ఈ సంవత్సరం చాలా మెరుగ్గానే గోచరిస్తున్నది. దీర్ఘకాల కష్టం కూడా ఫలించి వీరికి తగిన సత్కారాలు కూడా పొందే అవకాశం కూడా కనపడుతుంది. ఇక రాజకీయ నాయకుల గురించి అయితే చెప్పాల్సిన పని లేనట్టుగా ఉన్నది. ఎందుకంటే వీరు ఎంత చేసినప్పటికి కూడా ఫలితం శూన్యంగానే ఉన్నది. ప్రతి పని కూడా వ్యతిరేకంగానే గోచరిస్తుంది. అలాగే లేనిపోని విషయాలలో వీరిని చేర్చి వీరికి ప్రజల్లో ఉన్న ఆదరణ కోల్పోయేటట్టుగా చేసే అవకాశాలు కూడా మెండుగా కనపడుతున్నాయి. కాబట్టి మేషరాశి యొక్క జాతకులు ఏలినాటి శని యొక్క ప్రభావం ఉండటం చేత కొన్ని కష్ట నష్టాలు పడే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఏలినాటి శని యొక్క ప్రభావం పోయేటందుకై ప్రతి దినమున పరమేశ్వరుని దర్శిస్తూ శివాభిషేకం చేయించుకుంటూ ప్రతి శనివారం కూడా ఆ యొక్క శనేశ్వరుడికి తైలాభిషేకం గావించుకుంటూ అలాగే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం పోవటందుకై బ్రాహ్మణుల చేత మన్యు సూక్త పారాయణం చేసినట్లయితే ఈ మేషరాశి జాతకులందరూ కూడా శుభ ఫలితాలు లభిస్తాయి. శుభం.